సార్ yes మే కమిన్ సార్. అబ్బా ఈవిడొకతి ఎప్పుడు చూడు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. తర్వాత రండి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ప్లీజ్ సార్, ఒక్క 2 నిమిషాలు నా కోసం కేటాయించండి ప్లీజ్. రండి. చెప్పండి. మేడం ఏం చేస్తున్నారు? సారీ సార్. ఎందుకు వచ్చారు? ఇది ఇవ్వటానికి. ఏంటిది? నా మనసు. ఏంటి? లెటర్ సార్. ఏ లెటరు? మీరే చూడండి. పెన్షన్కి ఏమైనా అప్లై చేశారా? మన కంపెనీలో అలాంటి ఫెసిలిటీస్ లేవు. పెన్షన్ కాదు సార్. మరేంటి? చూస్తే తెలుస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు కాదు, నేను బయటికి వెళ్ళాక చూడండి. చూశాక రిప్లై ఇవ్వండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏం రాసింది ఈవిడ? కొంపదీసి లవ్ లెటర్ కాదు కదా? మై డియర్ రాజా, నా పతి, నా చలపతి, నా వెంకట చలపతి. నేను నీ పాదదాసిని, నీ సుమని, నీ సుమంగళిని. నువ్వు సముద్రమైతే నేను నదిని, నువ్వు ఉరుమైతే నేను మెరుపుని, నువ్వు తలనొప్పివైతే నేను పెయిన్ బామ్ని. నేను నిన్ను కోరేదొకటే రాజా, నువ్వు కొట్టేసింది చెక్కును మాత్రమే కాదు, నా మనసును కూడా. ఆ 15 లక్షలు నాకు ఏమీ వద్దు. నీకివ్వాలనిపిస్తే నా తలకో బంగారు పాపిడి బిళ్ళ, మెడకు రవ్వల నెక్లెస్ను ఇవ్వు. చేతులకి బంగారు గాజులు, నడుముకు వడ్డాణం, కాళ్లకు పట్టీలు కొనివ్వు. అంతకు మించి ఇంకేమీ కోరను. కిట్లు మీ పాదాలను చేరాలనుకుంటున్న పువ్వుని, సుమని, సుమంగళిని. అమ్మా, ఏం లెటర్? లవ్ లెటర్. లీవ్ లెటర్ వదినా. ఎవరు రాశారు? నేనే మేడం. ఆవిడికి లీవ్ కావాలంటదినా, శాంక్షన్ చేస్తాను, వెళ్ళండి మీరు. ఏంటి బాబాయ్ టెన్షన్ గా ఉన్నావు? అది 15 లక్షల గురించి ఆనంద్. ఆఫీస్లో ఫస్ట్ టైం ఇలా జరిగింది. మన మంచికే జరిగింది బాబాయ్. ఆ ఇద్దరి సంగతి రేపు చెబుతాను. ఆఫీస్లోంచి గెంటేసి పోలీస్ స్టేషన్ పంపిస్తాను. బాయ్ బాబాయ్, మామతో ఇంటికి వెళ్తాను. ఏంటండి లెటర్? మీ ఏజ్ ఏంటి? మీరు చేసే పనులేంటి? ఏంటిది రాజా, నా ఏజ్ గురించి అడుగుతున్నావా? నేను నీకెంత హెల్ప్ చేశాను ఆ చెక్కు విషయంలో?
మెల్లగా. ఈ లెటరు మా వదిన చూస్తుంటే మీ జాబ్ పోయేది. ఇలాంటివి ఆఫీసులు చేయకండి. దీన్ని చించి డస్ట్బిన్ లో పడేయండి. ఛా, ఈవిడ దగ్గర ఎలా ఇరుక్కుపోయినట్టు ఎదురు తిరిగితే చెప్పేస్తుందేమో. నా రాజా ఆ చెక్కు గురించి టెన్షన్ అవుతున్నట్టున్నాడు. అక్కడ వసు ఇంకెంత టెన్షన్ అవుతోందో పాపం. ఆహా, శ్మశాన నిశ్శబ్దం అంటే ఇదే. ఇల్లు వల్లకాడులా మారటం అంటే ఇదే. అందరి మొహాల్లో ప్రేతకళ తాండవిస్తోంది. ఎన్ని రోజుల తర్వాతో ఇంత అందమైన దృశ్యాన్ని చూస్తున్నానో. అన్నం తినకుండానే కడుపు నిండిపోయింది. తృప్తిగా ఉంది. అందుకే పోలీసులకు చెప్పకపోవడమే మంచిది. చచ్చి బతికనరా దేవుడా. పోలీసులు ఇంటికొస్తే భయంతో నేనే నిజం కక్కేసేదాన్ని. ఆంటీ, ఏంటే? వసు అక్క మీద ఎన్నోసార్లు పగ తీర్చుకోవాలనుకున్నాం. ప్రతిసారి ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు మనం ట్రై చేయకుండానే వసు అక్క దొంగతనం కేసులో ఇరుక్కుంది. ఈ ఛాన్స్ ని మనం వాడుకుంటే ఎలా ఉంటుంది? ఎలా వాడుకుంటామే? వసు అక్క మీద పీక్ సానుభూతి చూపిస్తాను. హా? అభిబాబు వాళ్ళను నిన్న అఖిల్ సపోర్ట్ చేసినట్టు ఈ రోజు నేను సపోర్ట్ చేస్తా. ఐడియా బాగుంది. వెళ్ళి సపోర్ట్ చేయి. నిన్న అఖిల్ కూడా చెప్పాడు కదా, వాళ్లతో కాస్త మంచిగా ఉన్నట్టు నటించమని. వెళ్ళి రెచ్చిపో. సీసీటీవీ ఫుటేజ్లో దొంగ డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళడం రికార్డ్ అయింది. ఫేస్ తెలియడం లేదు. ఒక్క క్లూ దొరికితే చాలు. అట్లీస్ట్ వన్ క్లూ. ఆ దొంగను పట్టేయచ్చు. దొరుకుతుంది బావగారు, ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. ఆ దొంగ కూడా దొరుకుతాడు. బస్సు ఒక్క దొంగ కాదని అందరికీ తెలుస్తుంది. బస్సు ఒక్క నిజాయితీ అందరికీ అర్థమవుతుంది. నువ్వేం బాధపడకక్క. చివరికి న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. నీ నీతి నిజాయితీలే గెలుస్తాయి. నువ్వు చరిత్రలో మిగిలిపోతావక్క. చరిత్ర సృష్టిస్తావు. ఇదేంటి ఇలా డైలాగులు చెప్తుంది? ఇది డ్రామా ఆర్టిస్ట్ కావాల్సింది. డైలాగులు గుక్కపట్టి చెప్తోంది. ఆ దొంగ ఉన్నాడే, వాడు బాగుపడ్డు. పరాయి సొమ్ముకి ఆశపడినా పాపిష్టివాడు. ఏం బాగుపడతాడు? వాడు పురుగులు పడి పోతాడు. అబ్బో, వాడికి కుష్టి వ్యాధి వస్తుంది. బతికుండగానే నరకం చూస్తాడు. నాశనమైపోతాడు. వాడు నాశనమైపోతాడు. అయ్యో, నా రాజాని ఎలా తిట్టేస్తోందేంటి? వాడికి పుట్టగదులుండవు. వాడికి సాయం చేసిన వాళ్ళు కూడా సర్వనాశనమైపోతారు. తినడానికి తిండి లేక అడుక్కు తింటారు. కాళ్ళు చేయి పడిపోయి ఆవిటి బతుకవుతుంది. ఇది నన్ను కూడా వదిలిపెట్టట్లేదేంటి? నా రాజాకు సాయం చేసినందుకు నేను ఆవిడదాన్నయ్యి అడుక్కు తింటానా? బాబూ,
డబ్బులేండి బాబు, తినటానికి తిండి కూడా లేదు బాబు, కొంచెం డబ్బులుంటే ఇరా. లేవమ్మా. టిప్పు టప్పుగా ఉన్నారు, డబ్బు లేవా? వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు. వాళ్ళ శవాల్ని కాకులు, గద్దలు, రాబందులు పీకుతుంటాయి. ఇంక చాలా ఆపవే. ఇన్ని శాపనార్థాలు పెట్టినంత మాత్రాన ఆ దొంగ దొరుకుతాడా? పోయిన డబ్బు తిరిగి వస్తుందా? చదువుకున్న ఆడపిల్లలాగా తిడుతున్నావా నువ్వు? చాదస్తపు ముసల్దాల్లాగా తిడుతున్నావే. నీ వయసుకి ఆ తిట్లకి ఏమాత్రమైనా సంబంధం ఉందా? కడుపుమంట ఆంటీ. మన బస్సు అక్కకి ఇలా అయిందని స్టమక్ పెయిన్. అది కడుపు నొప్పి కాదే, ఆకలి అయి ఉంటుంది. ఓ పావని, వంట చేశారా లేదా? ఈ ఆకలికి ఇదేదేదో కూస్తోంది. ఆకలి కాదా ఆంటీ, హార్ట్ఫుల్ గా అంటున్నాను. వంట అయింది పిన్ని, రండి వడ్డిస్తాను. రావసు. మీరు తినండి అక్క, నాకు ఆకలిగా లేదు. ఈ పరిస్థితిలో ఆకలి వేయదమ్మా, కానీ తినాలి. తినబుద్ధి కావడం లేదు బావగారు. మీరు పస్తులుంటే దొంగ దొరుకుతాడా వసు గారు? నేను ఆ దొంగని ఎలాగైనా పట్టుకుంటాను. మీరు వరి అవ్వకండి. పదండి, అందరం కలిసి భోంచేద్దాం. తర్వాత తింటానండి. తర్వాత ఎప్పుడు తింటావు వసు? అభి చెప్పాడు కదా, అందరితో కలిసి తింటే 4 ముద్దలైనా తింటావు. పద. పద అఖిల్, భోంచేద్దాం. సరే అన్నయ్య. రావే. పదండి పదండి, ఈ రోజు మీ అందరికి నేనే వడ్డిస్తాను. రండి. రావే. ఏం కావాలో చెప్పండి, ఏదడిగినా ఇస్తాను. తన మాటే నా మాట మేడం. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా మేడం గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. హలో మేడం. సారీ వసు. దేనికి మేడం? మీ గురించి తెలిసి కూడా ఆఫీస్లో నీతో అభిరామ్తో చాలా కఠినంగా మాట్లాడాను, మిమ్మల్ని అవమానించాను. తప్పు మా వైపే ఉంది కదా మేడం. మీరు
24 గంటలే గడువని చెప్పాను. ఆలోపు దొంగ దొరక్కపోతే, డబ్బులు రికవరీ అవ్వకపోతే మీరిబ్బందులో పడతారు. పర్వాలేదు మేడం. మీ దగ్గర డబ్బులు తీసుకుంటే పరోక్షంగా మేం దొంగతనానికి ఒప్పుకున్నట్టు అవుతుంది. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు వసు. మీ మంచి మనసు మాకు అర్థమైంది మేడం. కానీ ఆఫీసులో మేము మా నిజాయితీ నిరూపించుకోవాలి. మేము ఎలాంటి వాళ్ళమో అందరికీ తెలియాలి. అప్పుడే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అది కాదు అభిరామ్, ముందు ఈ చిక్కుల్లోంచి బయటపడతారు కదా. ఇలాంటి చిక్కులు సమస్యలు ఎన్నింటినో దాటుకొని వచ్చాం మేడం. మీ సపోర్ట్ ఉంటే చాలు. కానీ మీ హెల్ప్ తీసుకోలేము. పెద్దదాన్ని, నా మాట వినండి. లేదు మేడం, గడువు అయ్యేలోపు ఆ దొంగని కనిపెడతాం, డబ్బులు తిరిగిస్తాం. ఆ ధైర్యం మాకుంది. అలా జరగకపోతే? అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాం మేడం. మేం తప్పు చేయలేదు. ఎవరు చేశారో తప్పకుండా కనిపెడతాము. సరేనమ్మా, మీరు గెలవాలని కోరుకుంటాను. మీకు నా ఆశీస్సులుంటాయి. థ్యాంక్స్ మేడం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. నిద్రపోండి, రేపు ఆలోచిద్దాం. నిద్ర రావట్లేదు వసు గారు. మేలుకుంటే మీ ఆరోగ్యం ఏం కావాలండి? నాకేం కాదు. అలాగే అంటారు. మీరు ఎంత వీక్గా ఉన్నారో మీకు తెలియదు. మీకు రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు. నిద్రపోండి. నింద పడ్డప్పుడు నిద్రలా పడుతుందండి. చెక్క విషయం నా బాధ్యత అండి. దానికోసం మీ ఆరోగ్యం పాడెందుకు చేసుకుంటారు? నేను ఆఫీసులో మాత్రమే మీకు వాచ్మ్యాన్ని, ఇంట్లో మీకు భర్తని. ఐఎమ్ రియలీ సారీ అండి. చెక్కు మీ బాధ్యత అయితే మీరు నా బాధ్యత. మీ మీద పడ్డ నింద చెరిగిపోయేంత వరకు నేను నిద్రపోను. నా గురించి ఆలోచించకండి. మరి మీరు నా గురించి ఆలోచిస్తున్నారు? ఆఫీస్లో నాకు ఏ శిక్ష పడినా సరే ఇంట్లో మీకు శిక్ష పడనివ్వను. దయచేసి నిద్రపోండి. నిద్ర వస్తే నిద్రపోతాను. మీరు వెళ్ళి పడుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి ఈ దారుణం? రోజు 8కి గానీ లేచేదానివి కాదు, ఈరోజేంటి ఇంత ఎర్లీగా లేచావు? ఏంట ననకిచ్చా? ఇది కళ లేక నిజమా అని. నొప్పిగా ఉందా? అవును. అయితే ఇది నిజమే. ఎందుకే ఇంత పొద్దున్నే లేచి రెడీ అయ్యావు? ఆఫీస్కి వెళ్ళడానికి రా. మీకు పని మీద ఇంత శ్రద్ధ ఎప్పుడొచ్చిందా ఆంటీ? ఇది పని మీద ప్రేమో ఆఫీస్ మీద ఆసక్తి కాదే. ఈ రోజు ఆఫీసులో వసుకి ఎలాంటి శిక్ష పడిపోతుందో అన్న ఆత్రం. వసుని ఆఫీస్ నుంచి గెంటేస్తారా, లేకపోతే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారా, లేక కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుక్కుంటారా, ఏం చేస్తారో చూడాలని పొద్దునే రెడీ అయిపోయానే. ఇంత సాడిస్ట్ వెంటే నువ్వు మరీ పీక్స్కి వెళ్ళిపోయావు. వసు అక్కకి పనిష్మెంట్ పడాలని నీకు లేదా అఖిల్? నాకైతే చాలా ఆశగా ఉంది.
వసు అక్కని దెబ్బ కొట్టాలని ఎన్నోసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాం. మనం చేయలేని పని ఈ రోజు ఆఫీస్ చేయబోతుంది. నేను కూడా త్వరగా రెడీ అవుతాను. వెళ్ళు వెళ్ళు. ఒరే అఖిల్, ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ రాదురా. వసుని ఆఫీసులో నుంచి గెంటేస్తే నువ్వు మేనేజర్ కావచ్చు. సాడిజం అది ఇది అని ఆలోచించకుండా వెళ్ళి తొందరగా రెడీ అవ్వు.